బాబాయ్ ఏం పేరే? శేఖర్. ఏం చేస్తుంటది? కార్పెంటర్ పని. సో ఏ ఊరు మీది? బుడబన ఉంటా. మరి ఈడ ఒక ఇక్కడ కార్పెంటర్ ఓటికి అంత ఈడ ఉందా? అంతే ఇక్కడ ఉంది. ఓకే. సేమ్ మీ ఏరియాలో ఎలక్షన్ వచ్చింది, ఏమనుకుంటారు? ఓలని గెలిపిద్దాం. నవీన్ సార్ వాళ్ళకి ఎందుకు? ఈడేం సార్ ఈయనకి బాగుంటే నెత్తిమినేస్తా, బాగుంటే నెత్తిమినేస్తా. ఎందుకంటే ఆ గవర్నమెంట్ అది ఇంద్రమైన్ అప్పుడు ఉండేనా, ఏదన్నా ఒకటన్నా గవర్నమెంట్ ఇంద్రమ ఏదన్నా పక్కకు పోయినా వీడు వచ్చినాక మొత్తం అన్ని అపార్ట్మెంట్లు కట్టించి కోట్లు ఎలాంటోడు వీడు ఒక్కటయ్యి కోట్లు 1000 కోట్లు తీసుకుని కొడుకు వాళ్ళిద్దరు కమిట్ అయ్యి ఏదో ఒక్కటి ఇంత జాగ ఉందంటే ఎలాంటి మోపు కడతాడు వాడు ఆడింత జాగ ఉంచనియాడు. ఇంకా రేవంత్ రెడ్డి మీద మొత్తుకుంటాడు, ఆడ చెరువు ఉంది, ఈడ చెరువు ఉందని. ముందు ఈ అపార్ట్మెంట్ మీటర్ కంపెనీ ఉండే 2000-3000 మంది బ్రతుకుంది. ఆ గవర్నమెంట్ జాబ్లు ఇస్తాని జాబ్ ఉన్న అపార్ట్మెంట్లు కట్టించి ఆ ఎలాంటి ఏడంత జాబ్ ఎలాంటి మొత్తం జమాడు. 2 ఎకరాల భూమి దొరికిందంటే వాడు కేసరేస్తాడు ఎలాంటి. అప్పుడు ఆ పని గుంపులు పని చేసిన అంటాడు. పెద్ద కాంట్రాక్టర్లతో దెంగి తీసుకొని ఇంకొకటి ఏంది వాళ్ళతో కంపెనీలతో పని చేస్తారు కదా సార్, మా లంచాలు తీసుకుంటాడు. లంచాలు తీసుకొని సార్ మాకు ఒక 5 మందికి ఇండ్లు ఇవ్వండి సార్ అని చెప్పి ఇండ్లు ఇచ్చాడు. ఇవ్వను సార్ పింఛన్ లేదు, రేషన్ కార్డు కూడా ఒకటిండు ఇంట్లో మన్నవయ్య వాడు. అందుకే పామందులు ఆడవాడు సావా. ఏం సేవగా చేసినాడు సార్? ఏం బంగారు తాళం ఓనికి చేసుకున్నాడు. బంగారు 9 ఎకరాల భూమి వాడు ఇల్లు కట్టుకున్నాడు. ఇవ్వని ఓడి బతికిండు, ఓనికి వేసింది లేదు వాడు. మాతోన ధన్వాడ చిత్తం నడిచిరెడ్డి అని ఉన్నాడు. 100 ఎకరాల భూమి అమ్మి అర్జున్వాడ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి 100 ఎకరాల భూమి అమ్మి 7 ఏళ్ళ కరువు అయితే కూడా బతికించాడు నాన్పేట జిల్లాలో. కాంగ్రెస్ బ్రహ్మాండం. అతను సొంతం భూమి 100 ఎకరాలు అమ్ముకొని 100 కోట్ల ఆస్తి వాళ్ళ మన్మరాలు ఇప్పుడు ఎమ్మెల్యే నాన్పేట. మా జిల్లాలో మా ముఖ్యమంత్రి కూడా అక్కడే డెవలప్ చేస్తాను, తెలంగాణ డెవలప్ చేస్తాను, బంగారు తెలంగాణ. ఓడి బతికిండు, వాళ్ళ కింద పని చేసేటోళ్ళు ఓళ్ళు బతికిండ్రు. వాడు ఏమి చేసింది ఏం లేదు. మంచినీళ్ళు ఇచ్చిండు ఒకటి. ఆ మంచినీళ్ళు వస్తాయి. అవి నిన్న వాడు పోయిందంటే అవి కూడా బంద్ అయినాయి. అవి 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, అసలు అభివృద్ధి చేస్తలేదు, ఏం చేస్తలేదు. అసలు మహిళలకు 10 ఏళ్ళు లేదు ఏం చేసిండు. ఇది అప్పుడప్పుడే చేయాలంటే ఏం చేస్తావు? ఒక మాట నేను అప్పుడప్పుడు రావాలంటే వస్తుందా? 10 ఏళ్ళకెళ్ళి ఏంది వస్తుందా? వీడు కోట్లు తీసుకున్నాడు. ఎలాంటి 1000 కోట్లు. నేను ఎలాంటి గచ్చబొల్ల ఉప్పల్లా ఎలాంటి లేబర్ పని చేపిస్తున్నా. లేబర్ పని 100 మందిని పెట్టి కూలి పెట్టి పని చేపిస్తుంటే 1000 కోట్లు ఇస్తాడు కమిషన్లు. ఎలాంటి వాడు వీనికి వీళ్ళకు మేము ఎలాంటి వాడు ఒకటి మెట్రోడు వాడు అంతా లంచాలకు మంచిగా మరిగిండు. ఏడంత జాగుంటే వాడు గచ్చబడి ఇవన్నీ ఇష్టమేనా? మొత్తం ప్రతి ఒక్కటి లంచాలే. కాంగ్రెస్ కోట వేస్తారంటారు, మళ్ళీ గెలిపిస్తారా? నవీన్ యాదవ్ వస్తాడు. అవన్నీ రౌడీ అంటే ఇప్పుడు అట్లే చెప్పుకో తిరుగుతారు. ఇప్పుడు ఇక్కడ వచ్చాను నేను, వాడు లంగకోడు కొనికేం వేస్తారు అది అంటారు. వాడు వేసే దగ్గర వచ్చేదానికి ఎవ్వరు చెయ్యి ఏడుకోదు ఆడికి. వాడు మస్తు చెప్పినా కాదు. వాడికి డిపాజిట్ కూడా రాదు. దొంగ ఏడుపు లేదు, డిపాజిట్ కూడా రాదు. ఇప్పుడు అమ్మ ఏడుస్తుంది చూడు, వాళ్ళ మొగుడితే కదా. ఇప్పుడు ఇక్కడనే కదా ఎమ్మెల్యే ఆయన, ఎనగడ్డ ఇదంతా ఆయననే కదా. ఇది కూడా పోతుండే. కానీ నవీన్ యాదవ్ నుంచి రేమన్నారు అదంతా మిగిలింది. లేకపోతే దానికి ఎసురు పెట్టిండే. కానీ నవీన్ యాదవ్ నుంచి అది మిగిలింది, ఆగింది. లేకపోతే అది కంపౌండ్ కట్టియకపోతే వీళ్ళు బలంతోనే అది ఆగింది. లేకపోతే దానికి ఎసురు పెట్టిండే. దాని కబ్జా మొత్తం అదంతా మొత్తం కార్మిక నగర్ అదంతా మొత్తం దాన్ని కూడా పెట్టిండే. బంగారు లాంటి ఇంకొకటి ఆయనకి ప్రతి డైలీ 100 మంది అన్నం తింటారు. ఆయనకి ఏం పట్టింది? 100 మందికి అన్నం పెట్టడానికి. ప్రతి చేసినోడు చేయనోడు 100 మంది వచ్చి తింటారు. డైలీ 100 మంది ప్రతి రోజు చెప్పుకో తిరుగుతాడు. అప్పుడు చెప్పుకో తిరిగిలేరా? మాదే పార్టీ వచ్చే మాదే. అలా ఉన్న చెల్లెని చక్కగా చూసుకోమని ఇంత ఎత్తు జడ కట్టుకొని ఉన్న చెల్లెలు చక్కగా చూసుకుంటే ఈ సునీతమ్మ చెల్లెలు అవుతుంది. ఉన్న చెల్లెలే చక్క లేదు, ఆయన ఏం చక్కగా అవుతుంది. ఉన్న చెల్లెల్ని చక్కగా చూసుకున్నాను అనుకో, అది మొగోడు వాడు. ఉన్న చెల్లెల్ని దగ్గర గుంజుకొని నా చెల్లెలు ఇమా, నా బిడ్డ, నా తండ్రి అని ముగ్గురు
ఈయన లేని అసలు ముందుకే నోటికి ఒక్కటే వస్తుంది. 3 ఫీట్లు బలం చూసిలేడు, ఒక్కటి నేర్చుకున్నాడు. ఇప్పుడు అన్నది అదే మాట్లాడుతుంటాడు, ఇదే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అన్నది రేపు అదే మాట మాట్లాడతాడు. 3 ఫీట్లు రామారావు చేసిండు, ఇందిరాగాంధీ ఇట్లా పోయిందని ఈయన బీకిండు. ఈయన ఉండడమ్మన్నా ఓని వాళ్ళు అంతా ఓడిపోయాడు. ఈయన గెలిచిండా? కనీసం ఉన్న పార్టీలకి వెళ్ళి మొత్తం దింకపోతుంటే కూడా ఆదుకునికి కూడా గతి లేదు. వాళ్ళని నిలబెట్టుకుని కూడా శాత కాదు. సర్వేలు కూడా అన్ని కాంగ్రెస్ ఓడిపోతుంది చెప్తారు అట్లా. బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటికి పోదు, ఎందుకంటావా అది తావలో కూర్చున్నది. అప్పుడే రావాలి అంటే వీడు అన్ని అప్పులు చేసి పెట్టి అప్పుడే రావాలంటే ఎన్నికలు వస్తాయి. చేస్తాడు వీడు మాకు చెప్తాడబ్బా. ఓడు బతికేది కూడా గ్యారెంటీ లేదు. ఓడు బతాడో ఓడిని ఆడ చంపుతారు, ఓడిని కూడా చంపుతారు. కేటీఆర్ నేమ్ దక్కనేరు, తెలంగాణలోనే చంపుతారు. తెలంగాణలోనే చంపుతారు వాడిని, ఆడ చంపుతారు వాడిని, అన్నలే చంపుతారు వాడిని. ఆర్ఎస్రావు నుంచి వాడు బతున్నాడు అంతే. ఆర్ఎస్రావు నుంచే బతున్నాడు. ఓడు ఎప్పుడు పోతాడు, పోతాడు. ఓడిని కూడా చంపుతాడు. ప్రజలు సంతోషం, అన్న రావాలే మాకు అంతే.